అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు మురళి అన్న. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అన్న. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బాలనగర్ లోకలే. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ. అవును. ఎట్లుంది మరి మీ బాలనగర్ లో ఏరియాలో డెవలప్మెంట్ పరంగా ఏమైతున్నాయి? మాకైతే ఇంతవరకు కనిపించలేనా. 28 months అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, కానీ ఇంతవరకు మాకు ఏడా డెవలప్ అయినట్టు అయితే ఏడా కనిపించలేదు అసలు. ఏముందంటే ప్రధానంగా సమస్యలు ఏమి కనిపిస్తున్నాయి? ప్రధానంగా సమస్యలు అంటే అన్ని సమస్యలే అన్న, అన్ని సమస్యలే. ఫర్ ఎగ్జాంపుల్ అవాడ చెట్టు కొట్టేసారు మున్సిపల్ వాళ్ళు, అట్లనే ఉంటది అది. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ మేము జిహెచ్ఎంసీ యాప్ లో ఫోటోలు తీసి పెడితే వాళ్ళు వచ్చి క్లియర్ చేయాలి. అప్పటి వరకు వాళ్ళు క్లియర్ చేయరు. అన్ని సగం పనులే అంతే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఉంది, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ పంచాయతీలు వాళ్ళకి ఉన్నాయి. మొన్న రీసెంట్ గా చూసిరు ఎల్మినార్, సేమ్ అంతే. ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా అదే ఉంటది. కరెక్ట్ లీడర్లను ఎన్నుకోరు. కరెక్ట్ ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే కరెక్ట్ లీడర్లు ఉండాలి. కరెక్ట్ లీడర్లు అంటే లోకల్ వాళ్ళకి ఇవ్వాలి టికెట్. లోకల్ వాళ్ళకి ఇస్తే లోకల్ వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళకు, ఈడ బాణర్లో ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. బస్సులో ఇప్పుడు సపోజ్ ఒక మంచి పేరున్న వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయనకు టికెట్ ఇస్తే ఆయనకు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. రేపు పొద్దున పోయి అన్న మాకు ఈ సమస్య ఉంది అంటే దాన్ని ఇది చేయగలుగుతారు. ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైనా సరే, కానీ కరెక్ట్ ఎన్నుకుంటలేరు. అందుకని ఈసారి వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఏదో ఫ్లయింగ్ లో వచ్చేసి వాళ్ళు ఈడ చేస్తాము అని అంటే డబ్బులు పెడతామంటే కాదు. ఈసారి మాత్రం పక్క లోకల్ వాళ్ళకు ఏ పార్టీ అయినా సరే, నేను ఏ పార్టీకి ఓటేసినా సరే అది నా వ్యక్తిగతంగా నేను చేస్తా, కానీ లోకల్ వాళ్ళకి ఇస్తే మాత్రం చాలా బాగుంటది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది, ఇంకా మిగతా పార్టీలకు కూడా ప్లస్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్న నాయకుల పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? ఇక్కడ లోకల్ గా ఉన్న కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎట్లా అనిపించింది అన్న? లాస్ట్ టైం నేను లోకల్ కార్పొరేటర్ కే ఓటేసిన, కానీ ఆయన ఇంతవరకు తిరిగినట్టు మాకైతే కనిపించలేదు. అందుకని అన్న లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే కాదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు అంటే చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏమైనా అమలు అవుతున్నాయా? ఏంది, ఎట్లుంది అసలు? అమలు అవుతున్నట్టయితే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అన్ని పాత ప్రభుత్వమే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తంగా మళ్ళీ కాళేశ్వరం స్టార్ట్ చేసారు. సేమ్ అంతే ఉంటది. అంటే కాళేశ్వరం మీద అవగాహన ఉందా? అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా స్కామ్లే జరిగినాయి, అంత అప్పులు చేసి పడేసిండు అసలు అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏంది దాని మీద అవగాహన? దీనికి మాత్రం నేను అసలు ఒప్పుకోను. నేను ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్ లో ఉన్నా, నేను కాంగ్రెస్ ఓటేసిన, పీజీఆర్ ఎంబర్ తిరిగినా, ఇక్కడ లోకల్ మా లీడర్లు కాంగ్రెస్ లీడర్లు అందరు ఎంబర్ తిరిగినాం. కానీ పాత ప్రభుత్వం చేసిందే ఇప్పుడు వీళ్ళు చూపించుకుంటారు తప్ప. ఇంకోటి రేవంత్ రెడ్డి అన్న చెప్తున్నా కదా, పొద్దున్న లేదా కేసీఆర్ మీద వాడి ఏడ్చుడు తప్ప ఆయన చేసింది ఏందో అసలు కనిపిస్తలేదు. అది మెయిన్. అదొక్కటి మానుకుంటా అనుకోండి, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అదొక్కటి మానుకుంటే మాత్రం కరెక్ట్ సెట్ అవుతుంది. అంటే ప్రజాపాలన అందిస్తున్నాం, దాదాపుగా 2.5 సంవత్సరాలలో మంచి అభివృద్ధి చేసినాం, ప్రజలంతా మా వైపే ఉన్నారు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, 117 సీట్లతో గెలుస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏంది సాధ్యమవుతుంది? ఈసారి కష్టమే, చాలా కష్టం. అందరు చెప్తారన్న, అదే చెప్తారు. ఇప్పుడు నిన్న మన రాజ్యసభ సభ్యురాలు మేడం పేరు ఏం పేరు, రేణుకా చౌదరి గారు డైరెక్ట్ అనేసారు బీఆర్ఎస్ మళ్ళా పుంజుకుంటుంది అని చెప్పి. అన్ని సోషల్ మీడియా న్యూస్ అన్ని చూస్తూనే ఉంటారు, రోజు చూస్తూనే ఉంటా. అది నిన్న జరిగిన విషయమే కదా నేను చెప్పేది, పాత అయితే కాదు కదా. మరి జిహెచ్ఎంసీ లో మరి బీజేపీ కూడా లైన్ లో ఉంది కాబట్టి బీజేపీకి అవకాశం ఉంటుందా? బీజేపీ లేదు, ప్రజలలో లేదు. ప్రజలు ఇప్పుడు నేను ఒక హిందూగా నేను కోరుకుంటా, కానీ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా బీజేపీ. అది లాస్ట్ టైం జిహెచ్ఎంసీ లో దాదాపు 40కి పైన సీట్లు వచ్చినాయి. సో ఏంది మరి ఈసారి ఉండదా అవకాశం? ఈసారి తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రధానంగా కారణం అంటే ఇక కొన్ని వాళ్ళు వేరే ఏరియా గురించి ఐడియా లేదు, కానీ ఇప్పుడు లోకల్ ఉన్న బీజేపీ వాళ్ళు కూడా పుంజుకోవాలంటే వాళ్ళు కూడా కొన్ని వేయాలి, తిరగాలి. ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే నేనే చేయాలి, నేనే అంటే కాదు. ప్రజలలో కూడా తిరగాలి, రాజకీయాలు అన్నప్పుడు తిరగాలి ప్రజలలో. ఓకే. సో ఇంకోటి, ఇప్పుడు బీజేపీ అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో
సో నిజంగా బీజేపీ అధికారం దిశగా పోవాలి చేయాలంటే ఎవరు ఉన్నారు అసలు కరెక్ట్ లీడర్ ఎవరు అనిపిస్తా ఉన్నారు? ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఉండగా రామచంద్రరావు అని చెప్పి ఆయన అయితే ఒక మీడియా కాన్ఫరెన్స్ కానీ ఏదైనా పెట్టి చేస్తుండ అంటే అసలు చేయట్లేదు. అది మైనస్. గట్టి లీడర్ అంటే రాజాసింగే 100%. బ్యాక్ వస్తే చాలా బాగుంటది, చాలా బాగుంటది. పార్టీలోకి వస్తే చాలా బాగుంటది. హైదరాబాద్ ని ఒక లెవెల్ కి తీసుకొస్తారు. సో ఇంకోటి అన్న ఫైనల్ గా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు ప్రతిసారి చెప్తుంటారు. ఒకవేళ నిజంగా కమింగ్ జనరల్ ఎలక్షన్ లో ఇప్పుడు బీఆర్ఎస్ చూసిళ్ళు, కాంగ్రెస్ చూసిళ్ళు, ఏమన్నా బీజేపీకి ఈసారి అంటే కమింగ్ ఎలక్షన్స్ లో ఏమైనా గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది? బీజేపీ ప్రధానంగా ఏపీ తెలంగాణలో బీజేపీ వచ్చే ఛాన్స్ లేదు. లేదు. అలియన్స్ వస్తే రావచ్చు, కానీ తెలంగాణ మాత్రం బీజేపీ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు జనసేన ఉంది, కవిత కొత్త పార్టీ ఉంది, వీళ్ళకి ఎట్లుంటది తెలంగాణ? అసలు యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఈడ మాత్రం ఆయనకు సినిమా పరంగా సపోర్ట్ చేసాం కానీ రాజకీయ పరంగా సపోర్ట్ చేయలేదు. నో ఎంట్రీ. ఎట్లుంటది అన్న ఫైట్ ఎట్లుంటది సార్ అంటే ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య? ఈసారి అయితే గట్టి పోటీ ఉంటుంది. సో ఇంకోటి ఫైనల్ గా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, 3 సార్ల ప్రధానమంత్రి అయిన కాబట్టి సో మళ్ళీ ఎవరుంటే బాగుంటది కేంద్రంలో? మోడీ 100%. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.